హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మోటివేషన్ మీద అయితే ఒక బిట్ అయితే వస్తుందండి. ఎందుకు చెప్తుందంటే అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ మీద 3 రకాలు ఉంటాయి. ఈ మూడిట్లో ఎప్పుడు ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. డిఎస్సికి యూజ్ అవుద్ది, టెట్ రేపు వచ్చే టెట్కి కూడా యూజ్ అవుద్ది. అందుకే నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను. నేను ప్రిపేర్ అవుతూ మీకు చెప్పాలనే ఉద్దేశంతో, అంటే నోట్స్లో కొన్ని అయితే నోట్స్లో ప్రిపేర్ చేశాను. మీరు నోట్స్ కూడా చూసుకోవచ్చు. కొన్ని లాంగ్ నోట్స్, మంచి మంచి టాపిక్స్ మీద నోట్స్ అయితే క్లియర్గా చేసి చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రేరణ అంటే అభ్యసనానికి ప్రేరణ రాచబాట లాంటిది. ఒకసారి ఇది డైరెక్ట్ బిట్ అయితే వచ్చింది. అభ్యసనానికి రాచబాట ఏంటి, ప్రేరణ అనేది వచ్చింది. అందుకని ఇది ఇక్కడ కూడా అండర్లైన్ చేశాను. ఇది అభ్యసనాన్ని వేగవంతం చేస్తుంది. ఓకే, ప్రేరణ అభ్యసనకు మూలాధారం. ఈ మాట చెప్పింది క్రో అండ్ క్రో. చాలా ఇంపార్టెంట్ అండి వీటి. క్రో అండ్ క్రో, వుడ్వర్త్, డ్రెస్కో, వీళ్ళు చెప్పిన ఇవి ఉన్నాయి కదా నిర్వచనాలు, చాలా అయితే ఇంపార్టెంట్. ప్రేరణ అభ్యసనానికి మూలాధారం. ఈ మాట అన్నది క్రో అండ్ క్రో. అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణే మూలాధారం. ఇది చెప్పింది వుడ్వర్త్. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారకమే ప్రేరణ. డిసికో అని రాశాడు. డెసికో ఇలా రకరకాలుగా ఉంటుంది. డెసికో అనమాట. చూడండి, ఇక్కడ బెర్నార్డ్ ఏమని చెప్పంటే ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. బెర్నార్డ్ చెప్పాడు. ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరచడం. చూడండి, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బెర్నార్డ్ బర్డ్ అనుకోండి. బర్డ్స్ని చూస్తే మనకి ఎగురుతూ ఉంటే ఉత్తేజంగా ఉంటుంది కదా, అలా అంటే మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. కానీ చాలా ఇంపార్టెంట్ నిర్వచనాలు మాత్రం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఎవరైనా వ్యక్తి క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఫోర్స్ 6 కొట్టినప్పుడు ఏం చేస్తారు, ప్రేక్షకులు చప్పట్లు కొడతారు కదా. అలా చప్పట్లు కొడుతుంటే ఆడే వ్యక్తికి చాలా మోటివేట్గా ఉంటుంది, మంచి ప్రేరణగా ఉంటుంది. ఆ ప్రేరణ అనేది ఏమవుతుందంటే ఆ వ్యక్తిని ఇంకా మనం ఆడాలి, ఇంకా చేయాలి, ఇంకా మనకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావాలని ఇంకా ఆడుతూ ఉంటాడనమాట. అది ప్రేరణ అనేది అవసరాలపై, కోరికలపై ఆధారపడి ఉంటుంది. ఇది అవసరాలు తీవ్రంగా ఉన్నప్పుడు జీవితంలో ఉత్సుకత అధికమై అసమతా స్థితి నుంచి కృత్య సాధన దిశగా కదులుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు నేను పెట్టే వీడియోస్ చూసి కొంచెం నాకు మోటివేట్ చేశారనుకోండి, ఇంకొంచెం మంచి వీడియోస్ ఇంకెలా వీళ్ళకి చెప్తే అర్థమవుతుంది, నా వీడియో, నా షార్ట్స్ ఎవరికన్నా అర్థమవుతున్నాయా లేదో నాకు కమెంట్ చేసి చెప్పారనుకోండి, నాకు ఇంకా మోటివేట్ అవుతుంది కదా. అలా అందుకనే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇస్తున్నారు. రేపొద్దున డిఎస్సి ఎగ్జామ్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. లైక్ చేయండి. కనీసం లైక్ చేస్తే ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టాపిక్లో వస్తే అవసరాల గురించి చెప్తున్నాడు. అవసరాలు ఎన్ని రకాలు? ప్రాథమిక అవసరాలు, ద్వితీయ అవసరాలు. ప్రాథమిక అవసరాలు అంటే మనకు అందరికీ తెలిసింది. గాలి, వెలుతురు, నీరు, ఆహారం, నిద్ర మొదలైనవి ప్రాథమిక అవసరాలు. వీటిని సాంఘిక అవసరాలను ద్వితీయ అవసరాలుగా అంటారు. ఇల్లు, వస్త్రాలు, విద్య, ప్రయాణ సాధనాలు మొదలైనవి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ మాత్రం నేను చేశాను. చూడండి, అబ్రహాం మాస్లో అవసరాల సిద్ధాంతాన్ని చెప్పాడు కదా. ఇతను ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే 4 అవసర దశలను దాటాలని చెప్పాడంట. అవేంటి? శారీరక అవసరాలైన గాలి, నీరు, ఆహారం, నిద్ర మొదలైనవి. నెక్స్ట్ రక్షణ అవసరాలు ఏంటి? సంరక్షణ, క్రమత, నిలకడ, ప్రేమ, ఆదరణ. 4 ఆత్మగౌరవం, సాఫల్య భావన, ఆత్మ సాక్షాత్కారం. ఇవన్నీ చెప్పింది ఎవరు? ఏదన్నా అడగొచ్చు. ఈ 5 ఏదన్నా అడిగి ఈ మాట అన్నది ఎవరంటే అబ్రహాం మాస్లో. ఇతని ప్రకారం అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇంపార్టెంట్, శరీరంలోని అసమతా స్థితి అవసరం తీర్చుకోవడానికి జీవిలో ఉత్సుకతను కలిగిస్తుందని చెప్పాడు. విద్యార్థులకి ప్రాథమిక అవసరాలు, ప్రేరణ కలిగించే అవసరాలు ఏంటంటే వాళ్ళకి క్లాస్ రూమ్లో సరైన ఇవి చూపించాలి, సరైన అవకాశాలు. విద్యార్థులకి ఎలాంటివి చెప్తే వాళ్ళు బాగా చదవగలుగుతారు, పొగడ్తలు, బహుమానాల ద్వారా చెడు ప్రవర్తనను గమనించినప్పుడు రుణాత్మక ప్రేరణను అంటే గుర్తించకపోవడం, నిరసించడం వంటి పద్ధతుల ద్వారా మంచి ప్రవర్తన ఏర్పరచాలి. ఇవన్నీ తరగతి కృత్యాల్లో భాగంగా ఉండాలన్నమాట. ప్రేరణ రకాలు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బహిర్గత ప్రేరణ, ఇది ఇంపార్టెంటే, నేను అండర్లైన్ చేశాను.
పొగడ్త, బహుమతి, నింద, దండన. ఇది వాళ్ళ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది ఉపాధ్యాయుడు అతన్ని పొగిడాడనుకోండి, ఓహో మనం బాగా చదువుతున్నాం, ఇంకా చదవాలని అతనికి అనిపిస్తుంది అనమాట, ఆ విద్యార్థికి అనిపిస్తుంది. ఈ రకమైన ప్రేరణ చిన్నపిల్లల్లో తరచుగా ప్రతిస్పందన కనబడినప్పటికీ పెద్దవాళ్ళలో కూడా అప్పుడప్పుడు ఈ రకమైన ప్రేరణ కనిపిస్తుంది, ప్రతిస్పందన కనబడుతుందని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, అంతర్గత ప్రేరణ చాలా ఇంపార్టెంట్. వ్యక్తిపై ఎలాంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తానే ఒక గమ్యాన్ని ఏర్పరచుకుని గమ్య సాధన దిశగా తనకు తానే ప్రేరేపించబడే ప్రేరణను అంతర్గత ప్రేరణ అంటారు. అంటే తమంతట తామే చదువుకునే పిల్లల్లో ఈ రకమైన ప్రేరణ ఉంటుంది. అంతర్గత ప్రేరణ పొందిన వారు నేర్చుకోవడం ద్వారా సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. ఇక్కడ చూడండి, బహిర్గత ప్రేరణ తాత్కాలికమైందనమాట, అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైంది. చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయులు బహిర్గత ప్రేరణ ద్వారా అంతర్గత ప్రేరణ పెంపొందించే విధంగా ఉండాలి. నెక్స్ట్, బహిర్గత ప్రేరణ ఉపయోగించుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా జాగ్రత్తలు ఇచ్చాడు. ఇక్కడ సాధన ప్రేరణ, గమ్యం నిర్దేశించుకోవడం, గమ్య సాధనకు కృషి చేయడానికి తోడ్పడే ప్రేరణను సాధనా ప్రేరణ అనమాట. అతనికి ఆత్మసంతృప్తి, ఆనందం కలుగుతుంది. ఎక్కువ పర్యాయాలు సాఫల్యత పొందిన వ్యక్తి అంతర్గత ప్రేరణ ద్వారా సాధన ప్రేరణను పొందుతారు. సామర్థ్యాలు ఉన్నప్పటికీ సాధించాలనే ప్రేరణ లేకపోయినట్లయితే వారి శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమైపోతాయి. అసలు సామర్థ్యాలు ఉండాలి, సాధించాలనే ప్రేరణ ఉండాలి, అలా ఉంటేనే సాధించగలుగుతారు అనమాట. జీవిత లక్ష్యాలు సరిగ్గా లేని వారికి సాధన ప్రేరణ తక్కువగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. నేనైతే చెప్పాను అనుకుంటున్నాను, అంటే ఇంపార్టెంట్ మాత్రమే మీకు అండర్లైన్ చేసి చెప్పాను, ఇంకా అంతకంటే ఎక్కువ రావు, డైరెక్ట్ బిట్లో వస్తాయి. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, ఇటు మాత్రమే అడుగుతాడు అనమాట. ఇంకొంచెం నెక్స్ట్ అభిరుచుల గురించి చెప్దాం అనుకుంటున్నాను. షార్ట్లో కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని బిట్స్ మీకు అందించాలని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.